మేషరాశి. గ్రహరీత్యా మీకు ఒళ్ళునొప్పుల బాధ కనిపిస్తోంది. శారీరక అలసటను తప్పించుకోండి. అది మీకు మరింత ఒత్తిడిని పెంచుతుంది. తగిన విశ్రాంతిని తీసుకోవాలని గుర్తుంచుకోండి. రియల్ ఎస్టేట్ల పెట్టుబడి అత్యధిక లాభదాయకం. మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందు ఆలోచించండి. సాధ్యమైతే అది ఇంకొకరికి చేరే అవకాశం ఉన్నది కనుక చెప్పడం మానండి. ప్రేమ పూర్వకమైన కదలికలు పనిచేయవు. ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ చెవులను కళ్లను తెరిచి ఉంచండి. ఎందుకంటే మీరు ఒక పనికి వచ్చే చిట్కాను తెలుసుకోగలరు. ఈరోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగము చేసుకోండి. మీరు మీ పాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నించండి. రోజంతా వాడివేడి వాదనల తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామితో మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. లకీ నంబర్ 57. వృషభ రాశి. సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోండి. ఎవరైతే ఆలోచించకుండా ఇప్పటిదాకా ఖర్చు చేస్తారో వారికి అత్యవసర సమయాల్లో ఎంతవరసరమో తెలిసివస్తుంది. కుటుంబంలో శాంతి దూతలా పనిచేస్తారు. పరిస్థితి అదుపులో ఉంచడానికి ప్రతి ఒక్కరు మాట్లాడే సమస్య గురించి ఒకసారి వినండి. కొంతమందికి క్రొత్త రొమాన్స్లు ఉద్ధరించేవిగా ఉంటాయి. అవి సంతోషకరమైన మూడ్లో ఉంచుతాయి. ఈ రోజు ఆఫీసులో మీరు చేయబోయే పని మున్ముందు మరో రకంగా మీకు ఎంతో లబ్ధిని చేకూర్చనుంది. కుటుంబంలో మీకంటే చిన్నవారితో మీరు ఈరోజు పార్కుకి లేదా షాపింగ్ మాల్కి వెళతారు. మీ జీవిత భాగస్వామి ముందెన్నడూ లేనంత అద్భుతంగా ఈ రోజు కనిపించడం ఖాయం. తన నుంచి ఈ రోజు మీరు ఓ చక్కని సర్ప్రైజ్ అందుకోవచ్చు. లకీ నంబర్ 48. శుభదినం. మిథున రాశి. అవాంఛనీయ ఆలోచనలు వచ్చి మిమ్మల్ని కలతపెడతాయి. అందుకే మీరు శారీరక వ్యాయామంలోనైనా బిజీగా ఉండండి. ఖాళీగా ఉన్న మనసు దయ్యాల నిలయం కదా. మీరు మీ భాగస్వామి యొక్క అనారోగ్యము కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు. అయినప్పటికీ మీరు దిగులు చెందాల్సిన పనిలేదు. ఎప్పటినుండో పొదుపు చేస్తున్న ధనము ఈరోజు మీ చేతికి వస్తుంది. కుటుంబ సభ్యులు లేదా మీ జీవిత భాగస్వామి కొంతవరకు టెన్షన్లకు కారణమవుతారు. పవిత్రమైన స్వచ్ఛమైన ప్రేమము అనుభవంలోకి తెచ్చుకోండి. మీ సృజనాత్మకత పోయిందని, మీరు నిర్ణయాలేవీ తీసుకోలేనని, అది చాలా కష్టమని భావిస్తారు. డబ్బు, ప్రేమ, కుటుంబం గురించి ఆల్చినచటము మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మసంతృప్తి కొరకు ఆలోచించండి. మీ వైవాహిక జీవితం ఈ రోజు పూర్తిగా వినోదం, ఆనందం, అల్లరిమయంగా సాగనుంది. లకీ నంబర్ 36. శుభ. కర్కాటక రాశి. మీ అద్భుతమైన శ్రమ, సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వలన కోరుకున్న ఫలితాలను తీసుకుని రాగలవు. కానీ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించడం కోసం శ్రమ పడవలసి ఉన్నది. ఇంతకు ముందు మీ దగ్గర ఉన్నవాటిని వాడి అప్పుడు ఏవైనా కొనండి. ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరియైనది. మీకు ప్రియమైన వ్యక్తి, మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రేమ ఎప్పుడూ ఆత్మ ప్రకాశమే. దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందుతారు. మీరు ఆఫీసు నుండి త్వరగా వెళ్లి మీ జీవిత భాగస్వామితో గడపాలి అనుకుంటారు. కానీ ట్రాఫిక్ రద్దీ కారణంగా మీరు అనుకున్నవి విఫలము చెందుతాయి. పెళ్లంటే కేవలం సెక్స్ మాత్రమేననే వాళ్లు నిజానికి అబద్ధం చెబుతున్నారు. ఎందుకంటే నిజమైన ప్రేమంటే ఏమిటో ఈ రోజు మీరు తెలుసుకోనున్నారు. లకీ నంబర్ 47. శుభ. సింహ రాశి. పెద్దవారు తమ అదనపు శక్తిని మంచి సానుకూల ఫలితాలను రాబట్టడానికి కూడగట్టాల్సిన అవసరం ఉన్నది. కొంచెనదనంగా డబ్బు సంపాదించడానికి మీ క్రొత్త ఆలోచనలను వాడండి. సాధారణ పరిచయస్తులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి. ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన, మీకు ప్రియమైన వారికి మీరు పంచగలిగేది. నిరంతరం మీరు చేస్తున్న కృషి ఈ రోజు ఫలించనుంది. మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించటం, టీవీ చూడటము ద్వారా వృధా చేస్తారు. ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది. ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవటం వల్ల వారికి కోపం వస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తోంది. లకీ నంబర్ 29. శుభదిన. కన్యా రాశి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఉత్తమమైన రోజు. స్పెక్యులేషన్ లాభాలను తెస్తుంది. మీ తండ్రిగారి కఠినత్వం మీకు కోపం తెప్పించవచ్చును. మీ పరిస్థితులను చక్కబరచడానికి ప్రశాంతంగా ఉండవలసిన అవసరం ఉన్నది. ఇది మీకు ప్రయోజనకరం కాగలదు. ప్రధానమైన వారికి వారి ఫియాన్సీని సంతోషకారకంగా పొందుతారు.
ఈ రోజు పని విషయంలో మీ బాసు మిమ్మల్ని ప్రశంసించవచ్చు. ఈ రోజు మీరు ఖాళీ సమయంలో ఇప్పటివరకు పూర్తి చేయని పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే రోజుది. మీ భాగస్వామితో ప్రేమ, శృంగారాల లోతులు కొలుస్తారు మీరు. లక్కీ నంబర్ 6-8. శుభ. తులా రాశి. చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు. కానీ స్వార్థపరుడు ప్రథమ కోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చును కనుక దగ్గర ఉండనివ్వకండి. లేకపోతే అది మీ సమస్యను మరింతగా పెరిగేలా చేస్తుంది. ఈరోజు ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులు ఇంటిలో ఉన్నవారు ఎవరైతే ఆర్థిక సహాయం పొంది తిరిగి ఇవ్వకుండా ఉంటారో వారికి దూరంగా ఉండాలి. మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి. మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు. ఈ రోజు మీకు ప్రియమైన వారిని క్షమించడం మరచిపోకండి. జాగ్రత్తగా మసులుకోవలసిన దినం కనుక అంచనా తప్పవు అని నిర్ధారణ అయ్యేవరకు మీ ఆలోచనలను బయటపెట్టకండి. మీ జీవితంలో ఏదో ఉత్సాహభరితమైన సంఘటన జరుగుతుందని బహుకాలంగా ఎదురుచూస్తుంటే కనుక మీకు తప్పక రిలీఫ్ దొరుకుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని చిరాకు పెడుతుంది. కాని తను మీకోసం ఏదో అద్భుతమైనది చేసి మిమ్మల్ని ఊరడిస్తారు. లక్కీ నంబర్ 4-8. వృశ్చిక రాశి. వినోదం, కులాసాలు సరదాలు నిండే రోజు. మీరు మీ యొక్క మిత్రులతో సరదాగా గడపటానికి బయటకు వెళ్లాలి అని చూస్తే ఖర్చు పెట్టే విషయంలో జాగరూకతతో వ్యవహరించండి. లేనిచో మీరు ధనాన్ని కోల్పోతారు. కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండడానికిగాను మీ తీవ్రమైన దురుసుతనాన్ని అదుపు చేసుకోండి. అలాగే కోపం అనేది స్వల్పకాలిక ఉన్మాదం అని, అది ఘోరతప్పిదాలను చేసేలాగా చేయగలదని గ్రహించండి. చాలా కాలంగా చేయాల్సిన ఉత్తర ప్రత్యుత్తరాలు తప్పనిసరిగా జరపవలసిన రోజు. సహ ఉద్యోగులతో మసిలేటప్పుడు తెలివి, ఉపాయం అవసరం. ఈరోజు మీరొక స్టార్ లాగా ప్రవర్తించండి, కానీ మెప్పు పొందగల పనులనే చెయ్యండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మరీ స్వార్థపూరితంగా వ్యవహరించవచ్చు. లక్కీ నంబర్ 5-3. శుభది. ధనుస్సు రాశి. మీకు మీరే మరింత ఆశావహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకోండి. అది మీలో విశ్వాసాన్ని, సరళతను పెంచుతుంది. కాని అదే సమయంలో మీలోని వ్యతిరేక భావోద్వేగాలైన భయం, అసహ్యత, ఈర్ష్య, పగద్వేషం వంటివాటిని విసర్జించడానికి సిద్ధపరచాలి. ఈరోజు మీతోబుట్టువులలో ఒకరు మీ దగ్గర ధనాన్ని అప్పుగా స్వీకరిస్తారు. మీరు వారి కోరికను నెరవేరుస్తారు. కానీ ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది. ఈ రోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు, కానీ అద్భుతాలు జరుగుతాయని. కానీ మీరు గతంలో సహాయం చేసిన వారి నుండి ఏమీ కానీ ఎదురుచూడకండి. వాస్తవంలో ఉండండి. అతి చిన్న విషయాల గురించి కూడా మీ డార్లింగ్తో వివాదాలు రేగు సంబంధాలు దెబ్బతింటాయి. సృజనాత్మకత కలిగి మీ వంటి ఆలోచనలు గల వారితో చేతులు కలపండి. ప్రయాణం వెంటనే ఫలితాలను తీసుకుని రాదు, కాని భవిష్యత్ ప్రయోజనాలకు పునాది వేస్తుంది. అసలే కారణమూ లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో పోట్లాడవచ్చు. లక్కీ నంబర్ 3-9. శుభది. మకర రాశి. ఈ రోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లుంది. మీరు ఈరోజు మీ అమ్మగారి తరఫున వారి నుండి ధనలాభాన్ని పొందుతారు. మీ అమ్మగారి అన్నతమ్ములు లేక మీ తాతగారు మీకు ఆర్థిక సహాయము చేస్తారు. పాత స్నేహితులు సమర్థిస్తూ సహాయపడుతూ ఉంటారు. మీరు ఈరోజు ప్రేమలో పడడం అపవిత్రులను చేయగలదు. జాగ్రత్త. బంధువులు మీ వద్దకు అభివృద్ధి దిశగా తాజా ప్రస్తావనలను తెచ్చే అవకాశం కనిపిస్తున్నది. ప్రయాణం వెంటనే ఫలితాలను తీసుకుని రాదు, కాని భవిష్యత్ ప్రయోజనాలకు పునాది వేస్తుంది. మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతోంది. మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమన్నా ప్లాన్ చేయండి. లక్కీ నంబర్ 2-7. కుంభరాశి. మీలో కొంతమంది శక్తిలేని మీతో ఆలస్యంగా ఓవర్ టైం చేస్తున్నారు. ఆఖరుగా మీరు వినాల్సినదేమంటే ఈ రోజంతా ఒత్తిడి, సందిగ్ధత మిగిలే రోజు. మీరు ఈరోజు ఎవరిని పరిగణంలోకి తీసుకోకుండా అప్పు ఇవ్వొద్దు. లేనిచో ఇది మీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించి మీకు తెలిసిన ఒకరు అతిగా స్పందించి ఓవర్ రియాక్ట్ అవుతారు. ఇంట్లో అసౌకర్యమైన, ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తారు. ఈరోజు ప్రేమ కాలుష్యాన్ని వెదజల్లుతారు. ఈరోజు క్రొత్త భాగస్వామిత్వం ప్రమాణపూర్వకమైనది. ఈ రాశికి చెందినవారికి మీకు మీ కొరకు ఈరోజు చాలా సమయము దొరుకుతుంది.
మీరు ఈ సమయాన్ని మీ కోర్కెలు తీర్చుకోడానికి, పుస్తక పఠనం, మీకు ఇష్టమైన పాటలు వినడానికి ఈ సమయాన్ని వాడుకుంటారు. మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే, మీకు అది దొరికే ఆనందకరమైన రోజు ఈ రోజే. లకీ నంబర్ 58. శుభదిన. మీన రాశి. మీ వైవాహిక జీవితం చక్కని మలుపు తిరుగుతుంది. అది కూడా ఎప్పటికీ చెదరని మధుర క్షణాలతో కూడి ఉంటుంది. ఎవరైతే పన్నులను ఎగ్గొట్టాలని చూస్తారో వారికి తీవ్ర సమస్యలు వెంటాడతాయి. కాబట్టి అలాంటి పనులను చేయవద్దు. మీ పిల్లల నుండి కొన్ని పాఠాలను నేర్చుకోబోతున్నారు. వారికి స్వచ్ఛమైన తేజో వలయాలు ఉన్నాయి. వారు తమ అమాయకత్వంతోనూ, ఆహ్లాద స్వభావంతోనూ, వ్యతిరేక ఆలోచన అంటేనే తెలియనివారు, తమ పరిసరాలను సులువుగా మార్చేస్తారు. ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి. ఏ విధమైన ఉమ్మడి వ్యాపారాలలోనూ క్రొత్తగా ఒప్పందాలు కుదుర్చుకోవడం మానండి. అవసరమైతే సమీప సన్నిహితుల సలహా సంప్రదింపులు చేయండి. మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు. కాని ఏదైనా పాత లేదా పరిష్కరింపబడని సమస్యల వలన గొడవలు ఏర్పడవచ్చును. పెళ్లంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు. కాస్త సమయాన్ని మీ జీవిత భాగస్వామితో కలిసి గడపడం చాలా ముఖ్యం. లకీ నంబర్ 68. శుభ